నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గెట్ సమ్ ఐడియా. నా పేరు భానుప్రకాష్. నేను చెన్నై కస్టమ్స్లో ప్రివెంటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి స్టాటిస్టిక్స్లో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో పార్ట్ 2 అనమాట. లాస్ట్ వీడియోలో మనం అన్గ్రూప్డ్ డేటాకి మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఎలా కనుక్కుంటామో చూసాము. ఈ రోజు మనం గ్రూప్డ్ డేటాలో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీకి మీన్, మీడియన్, మోడ్ ఎలా కనుక్కుంటామో చూద్దాము. మూడింటికి ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీన్ చూద్దాము. మీన్కి ఫార్ములా ఏంటంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ అనమాట. ఎఫ్ అంటే ఏంది? ఫ్రీక్వెన్సీ. ఎక్స్ అంటే ఏంది? వెయిట్. ఎక్స్ వెయిట్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కోవాలంటే థర్డ్ కాలం ఒకటి వేసేసుకొని మనకి డేటా ఇచ్చిన డేటాలో ఎఫ్ఐ ఏంటి? F5 అనమాట. దాని కరెస్పాండింగ్ ఎక్స్ ఏంటి? 20 అనమాట. ఇప్పుడు 5 ఇంటూ 20 ఎంత అవుతుంది? 100. దాని వాల్యూని ఈ కాలంలో వేసేసుకోండి. అలాగే 8 ఇంటూ 30 ఎంత అవుతుంది? 240. దాన్ని ఇక్కడే రాసేసుకోండి. 2 ఇంటూ 10 ఎంత? 20. 7 ఇంటూ 50 ఎంత? 350. 13 ఇంటూ 40 ఎంత? 520. 3 ఇంటూ 60 ఎంత? 180. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఈ కాలంలో ఉన్న ప్రతిదాన్ని అడిషన్ చేయాలన్నమాట మనము. సో అడిషన్ చేద్దాము. 100 ప్లస్ 240 ఎంత? 340. ఇక్కడ 360. 710. 730 ప్లస్ 500 1230. 1230 1330 ప్లస్ 80 1410. ఈ కాలం యొక్క మొత్తం సమ్ము 1410 అయిందనమాట. అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత అయింది? 1410 అయింది. ఇకపోతే డినామినేటర్లో ఏముంది? సిగ్మా ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ అనమాట. ఎఫ్ఐ అంటే ఏంది? ఫ్రీక్వెన్సీ. సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ కాలంలో ఉన్న ప్రతి వాల్యూ యొక్క సమ్ని యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? వాల్యూని యాడ్ చేయాలి. చూడండి, 5 ప్లస్ 8 13, 15, 22, 25, 35, 38. సో ఫ్రీక్వెన్సీ యొక్క సమ్ ఎంత వచ్చింది? 38 వచ్చింది. ఇకపోతే దీన్ని డివైడ్ చేయండి, మీకు అప్రాక్సిమేట్లీ 37.105. ఓకేనా? ఇది వస్తుందన్నమాట. సో దీని మీన్ వచ్చేసి 37.105. ఓకేనా? ఇప్పుడు మనం అదే ఎగ్జాంపుల్కి మీడియన్ కనుక్కుందాం చూడండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మీడియన్ టేబుల్ ఏంటంటే ఈ టేబుల్ ఇచ్చిన టేబుల్ని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి ఇచ్చిన వెయిట్స్ని. ఇప్పుడు ఈ వెయిట్స్ అన్నిటిని చూసి నేను అసెండింగ్ ఆర్డర్లో రాసేసుకుంటున్నాను అనమాట. చూడండి, 10, 20, 30, 40, 50, 60 వెయిట్స్ రాసుకున్నాను. వాటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీలు రాసేసుకోవాలి కదా. 10 కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? 2, అది రాసేసుకున్నాం. అలాగే 20కి 5, అలాగా 30కి వచ్చేసి 8, 40కి వచ్చేసి 13, 50కి వచ్చేసి 7, 60కి వచ్చేసి 3 అనమాట. వాటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీలు రాసేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే కాన్సెప్ట్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న 2ని అలాగే రాసేసుకొని చెప్తాను. రాసేసుకున్న తర్వాత ఆ 2కి నెక్స్ట్ వచ్చే ఫ్రీక్వెన్సీ ఏమైతే ఉందో వాటిని అడిషన్ చేయండి. 2 ప్లస్ 5 ఎంత? 7 కదా. దాన్ని ఇక్కడ రాసేసుకోండి ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ 7కి 8ని యాడ్ చేయండి, తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీని యాడ్ చేయండి. 7 ప్లస్ 8 ఎంత? 15. ఈ 15కి నెక్స్ట్ వచ్చే ఫ్రీక్వెన్సీని యాడ్ చేయండి. 15 ప్లస్ 13 ఎంత? 28 కదా. 28 నెక్స్ట్ వచ్చే ఫ్రీక్వెన్సీకి యాడ్ చేయండి. 28 ప్లస్ 7 ఎంత? 35. ఈ 35ని నెక్స్ట్ వచ్చే ఫ్రీక్వెన్సీకి యాడ్ చేయండి. 35 ప్లస్ 3 ఎంత? 38. అంతేనా? వీటన్నిటి రాసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ది ఏదైతే ఉందో అది మాత్రమే ఉంచుకోండి. ఇవన్నీ తీసేస్తున్నాను. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ ఏమొచ్చింది? 38 అనమాట. ఈ 38 ఏం లేదండి, సిగ్మా ఎఫ్ఐ అంటే ఈ కాలంలో ఉన్న వాల్యూలన్నిటికీ సమ్ అవుతుంది అనమాట ఈ 38 అనేది. ఇప్పుడు ఈ 38 మీద మనం ఆధారపడింది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 38 అయితే దాన్ని ఎన్ అనుకున్నాము. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆడ్ అయితే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఈవెన్ అయితే ఇంకో ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు 38 అనేది ఈవెన్ కదా. ఈవెన్ అయినప్పుడు ఏం చెప్పారంటే మీడియన్ ఈజ్ ద మీన్ ఆఫ్ ద వాల్యూస్ అట్ ద n/2th పొజిషన్ అండ్ n+2/+1th పొజిషన్. అంటే మనం ఏం చేయాలంటే ఈ n/2 కనుక్కోవాలి ఫస్ట్. n/2 ఎంత? 38/2 ఎంత? 19. ఈ 19th పొజిషన్లో ఉన్న నెంబరుని n/2 + 1 అంటే 38/2 + 1
అంటే 19+1 అంటే 20th పొజిషన్లో ఉన్న నెంబరుకి ఉన్న యావరేజే మీన్ అవుతుంది అన్నారు. ఇప్పుడు 19th పొజిషన్లో 20th పొజిషన్లో ఏ నెంబర్ ఉంది అని మనం కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రూప్డ్ డేటా కదా, గ్రూప్డ్ డేటాని మనం అన్గ్రూప్డ్ డేటాగా రాసుకోవాలంటే ఏం చేస్తామంటే 10 అనే వెయిట్ 2 టైమ్స్ ఉంది కదా, ఫ్రీక్వెన్సీ అయితే ఎన్నిసార్లు రిపీట్ అయింది అనే దానికి మీనింగ్ అనమాట. 10 2 టైమ్స్ రిపీట్ అయిందని అర్థం. 20 వచ్చేసి 5 టైమ్స్ రిపీట్ అయింది. ఆ టేబుల్నే నేను అన్గ్రూప్డ్ డేటా 20 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది అని అర్థం. అర్థమైందా? అలాగే 30 అనేది 8 టైమ్స్ రిపీట్ అయింది అని అర్థం. ఓకేనా? ఇక్కడ దాకా 15 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి 30 వచ్చేంత వరకు ఇక్కడ 15 నెంబర్స్ ఉన్నాయి. ఆ 15th టర్మ్ తర్వాత 15th టర్మ్ కూడా 30ఏ అనమాట. ఓకేనా? 16th టర్మ్ నుంచి 16th టర్మ్ నుంచి 40 స్టార్ట్ అవుతుంది. అలా 40 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 28 వరకు, అంటే 28th టర్మ్ వరకు 40నే ఉంటుంది. అలాంటప్పుడు ఈ 19th టర్మ్ 20th టర్మ్ ఏమవుతుంది? 16th టర్మ్ నుంచి 28th టర్మ్ వరకు 40ఏ ఉన్నప్పుడు 19th టర్మ్ ఎంత? ఇది కూడా 40 అవుతుంది కదా. 20th టర్మ్ ఎంత? ఇది కూడా 40 అవుతుంది కదా. వీటి రెండింటికి మీన్ ఏంది? 40 + 40 డివైడెడ్ బై 2 ఎంత? వీటి రెండింటికి యావరేజ్ ఎంత? 40 + 40 డివైడెడ్ బై 2 ఎంత? మళ్ళీ 40నే వస్తుంది. సో మన మీడియన్ ఏంద్రా అంటే 40 ఈజ్ ద మీడియన్. అలా కాకోకుండా ఇప్పుడు చూడండి, మనకు ఫర్ సపోజ్ ఏదైనా 30 వచ్చింది అనుకోండి, ఇక్కడ 30 వచ్చింది అనుకోండి, మన కర్మగాలి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది 30 వచ్చేసింది అనుకోండి. 30 అప్పుడు n/2 ఎంత అవుతుంది మనకి? 30 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది? 15 అవుతుంది. n/2 + 1 ఎంత అవుతుంది? 16th టర్మ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు 15th టర్మ్ ఏముందండి ఇక్కడ? 30 కదా. 15th టర్మ్ అనేది ఏంది? 30 కదా. 16th టర్మ్ అనేది ఏంది? 40 కదా. అప్పుడు ఏంటి? 30 + 40 డివైడెడ్ బై 2. ఈ రెండింటికి యావరేజ్ కావాలి మనకు. 70 డివైడెడ్ బై 2 అప్పుడు 35 వస్తుంది. మనకు టర్మ్ అనేది ముఖ్యం. n/2th టర్మ్ ఫస్ట్ కనుక్కోవాలి, దాని తర్వాత n/2 + 1th టర్మ్ కనుక్కోవాలన్నమాట. ఆ టర్మ్ కనుక్కున్నప్పుడు ఆ వాల్యూస్ ఉంటాయి కదా, రెండు వాల్యూస్ని యావరేజ్ చేస్తే వచ్చేదే మనకు మీడియన్ అవుతుంది. ఇలా కాకుండా ఆడ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఆడ్ వాల్యూ తీసుకున్నాం, ఒక 19 వచ్చింది అనుకున్నాం. ఆడ్ వాల్యూ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, మీడియన్ ఈజ్ ద వాల్యూ అట్ ద n+1/2 పొజిషన్. అంటే n+1/2 కనుక్కోవాలి. n+1/2 అంటే n ఎంత? 19 + 1/2 అంటే 20 డివైడెడ్ బై 2 అనమాట. అంటే 10th పొజిషన్లో ఏ నెంబర్ ఉంది? ఇప్పుడు ఇక్కడ 2 నెంబర్స్ అయిపోతాయి, ఇక్కడ 7 నెంబర్స్ అయిపోతాయి. ఇప్పుడు 10th పొజిషన్లో ఏముంది? 10th పొజిషన్లో 30 ఉంది. అప్పుడు 30 అనేది మీడియన్ అవుతుంది. మీరు ఏదైతే పొజిషన్ కనుక్కోవాలండి, ఫస్ట్ ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఈవెనా ఆడా అనేది కనుక్కోవాలి. ఒకవేళ ఈవెన్ అయిందనుకో, మనం ఫస్ట్ n/2 వాల్యూ n/2 + 1 వాల్యూ కనుక్కొని ఆ ప్లేసుల్లో ఏదైతే వెయిట్ ఉందో వాటికి యావరేజ్లు తీయాలి. ఓకేనా? దాని తర్వాత ఆడ్ అయిందనుకో n+1/2th పొజిషన్ కనుక్కోవాలి. ఆ పొజిషన్లో ఏదైతే వెయిట్ ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n+1/2 వాల్యూ వచ్చేసి 28 అయిందనుకో, ఇక్కడ 28 ఉంది కదా, ఈ 28కి కరెస్పాండింగ్ వెయిట్ ఎంత? 40. అది మన మీడియన్ అవుతుంది. అలా అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మన మీడియన్ వచ్చేసి ఏమైంది? 40 అయింది. ఓకేనా? ఇప్పుడు మనం మోడ్ కనుక్కున్నాం. సేమ్ ఎగ్జాంపుల్కి మోడ్ కనుక్కున్నాం అనమాట. వీటిని వెయిట్స్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్ రాసేసుకోండి. 10 20 30 40 50 60 ఉందా? ఓకేనా? వీటి కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ రాసుకోండి. 10కి 2, 20కి 5 అలా రాసేసుకోండి. 20కి 5, 30కి ఏంద్ర అంటే 8, 40కి ఏంద్ర అంటే 13, 50కి ఏంద్ర అంటే 7, 60కి ఏంద్ర అంటే 3. ఇప్పుడు ఒక గ్రాఫ్ వేసుకోండి. 10 నుంచి 20 30 40 50 60. ఇప్పుడు మీరు గ్రాఫ్ వేసినప్పుడు ఏంటంటే 10 దగ్గర 2 ఉంది, 2 నుంచి 5కి వెళ్ళింది, 5 నుంచి 8కి వెళ్ళింది, 8 నుంచి 13కి వెళ్ళింది, 13 నుంచి 7కి వచ్చింది, 7 నుంచి 3కి వచ్చింది. ఇప్పుడు మీరు ఇది చూసారంటే ఒక బెల్ షేప్లో ఉంది. ఓకేనా? ఈ బెల్ షేప్లో ఉన్నప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అదే మన మోడ్ అనమాట. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముంది?
13 ఉంది, కాబట్టి ఇదే మన మోడ్ అవుతుంది. ఓకేనా?